హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారట్. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 అయితే హోరాహోరీగా సాగుతోంది అండ్ ఎండ్ కార్డు పడే ఆ సమయం కూడా ఆసన్నమైందనే చెప్పుకోవాలి. బట్ గ్రాండ్ ఫినాలేకి చేరువ కావడంతో కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చి మరీ చిందేస్తున్నారు. అంటే డిసెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకి ఇక మరో 2 వారాలే ఎండ్ కార్డు పడిపోతుంది. బట్ ప్రస్తుతం హౌస్లో 7 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఆరంభం నుంచి ఎన్నో ట్విస్టులు ఇక మలుపులతో రసవత్తరంగా సాగిన ఈ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు ఒక పెద్ద ఆలోచన. అంటే ఎవరికి వస్తుంది ఏంటి అని. ఇక టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఏంటి అనేది కూడా అది ఒక చర్చ. ఈ 2 విషయాల మీద విస్తృతంగా అందరు నెటిజన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. పలానా వాళ్ళు ఉంటారు, పలానా వాళ్ళే ఈ టైటిల్ అనేది గెలుచుకుంటారు అని. అయితే టాప్ 5 సంగతి పక్కన పెడితే టైటిల్ రేస్ మాత్రం తనూజ, పవన్ కళ్యాణ్ పడాలా వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువగా సాగుతుంది. అండ్ ఇంకో ఇద్దరు సంజన అండ్ ఇమాన్యుయల్ కూడా ఈ 4 జోడీల్లో నడుస్తుంది. అండ్ భరణి గారు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎవరో ఒకరు ఈ సీజన్ విన్నర్గా అయితే నిలవచ్చు అని చెప్పి మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే టైంలో సీజన్ ప్రారంభం నుంచి కూడా నేను ఆర్మీని, నేను జవాన్ని అన్న ట్యాగ్తో బిగ్ బాస్ ప్రేక్షకుల అభిమానం మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ పడాలా తీసుకున్నాడు. అయితే సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా కళ్యాణ్ నేను ఆర్మీని, నేను జవాన్ని అని చెప్పి బిగ్ బాస్ ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన పొందుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పై ఒక సైనికుడు సంచలన కామెంట్ చేశాడు. అయితే ఎస్జే సుందర్ అనే ఆర్మీ జవాన్ కళ్యాణ్ పై విడుదల చేసిన వీడియోలు అనేవి తెగ వైరల్గా మారిపోతున్నాయి. ఏంటి అంటే అసలు ఆయన జవానే కాదు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వీడియోల్లో అతను ప్రధానంగా పవన్ కళ్యాణ్ పడాలా అసలు ఆర్మీ జవానే కాదని చెప్పుకొస్తున్నాడు. అండ్ ఆయన ఆడేది ఆటే కాదంటున్నాడు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువగా బయట ఉండడు అని, ఒకవేళ అలా ఉంటే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తారని చెప్పుకొచ్చాడు. అండ్ కళ్యాణ్ బిగ్ బాస్కి వచ్చి 90 రోజులు అయితే అయింది కదా, అంటే అతన్ని డిపార్ట్మెంట్ నుంచి తీసేసినట్టేనా అన్న సందేహం అయితే నెటిజన్స్కి వస్తుంది. ఇప్పటికే సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడు అతడు జస్ట్ కామన్ మ్యాన్ మాత్రమే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాడు అంటే కళ్యాణ్ ఇండియన్ ఆర్మీనే కాదు, అసలు సిఆర్పిఎఫ్ సాధారణంగా జవాన్లను లీవ్ దొరకడమే చాలా కష్టమని చెప్తున్నాడు. మరి ఏ లీవ్తో ఆయన వచ్చాడు ఏంటి అనేది మాత్రం మళ్ళీ ఇంకొక డౌట్. ఇక కళ్యాణ్ పడాలా అసలు ఇండియన్ ఆర్మీ కాదని, సిఆర్పిఎఫ్లో కొద్ది కాలమే పనిచేసి వచ్చేసాడని, ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువగా బయట ఉండడం అసలు సాధ్యం కాదు, నాకు తెలిసి కళ్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి అని, లేదంటే ఇప్పుడైనా తనని డిస్మిస్ చేసి ఉండాలి అని చెప్పుకొచ్చాడు. అయితే కళ్యాణ్ ఆర్మీలో 3 సంవత్సరాలు సేవలు అందించానని చెప్పాడు. కానీ అది నిజం కాదు. 9 నెలలు ట్రైనింగ్, 6 నెలల పాటు మాత్రమే డ్యూటీ చేసి వచ్చాడని చెప్పుకొచ్చాడు. అయితే ఏ సైనికుడైనా భారతీయ జెండాకు లేదా కమాండర్కు మాత్రమే సెల్యూట్ కొడతాడు, ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ కొట్టడు అంటూ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయింది. అసలు ఈయన ఆర్మీ కాదా, నిజంగానే 90 రోజులు దాటిన తర్వాత ఆర్మీ నుంచి డిస్మిస్ చేస్తారా అన్న సందేహాలు అనేవి నెటిజన్స్కి అప్పచెప్పాడు. ఇక నెటిజన్స్ ఆయన ఆర్మీ అన్న ట్యాగ్తో ఇన్ని రోజులు ఓట్లను జమ చేసుకున్నాడు, ఆర్మీ అన్న ట్యాగ్తో అందరి మన్ననలు పొందాడు అన్న సందేహాలు నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అండ్ ఆయన వీడియోలో నెగటివ్ కామెంట్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూడలేరేమో అన్న ఉద్దేశంతో కొంతమంది నిజమేనేమో అని నమ్మే విధంగా కూడా ఈ వీడియో ఉంది. అండ్ మీరు కూడా లుక్ చేయండి.